రామానంద్ అబ్బాయి దీని మీద ప్యాన్ పెట్టు. పుదీనా కోడిగుడ్డు షేర్వా కాబట్టి ఆ షేర్వాకి మనం పేస్ట్ చేయాలి. ఇది వేడెక్కిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ పల్లీలు వేస్తాం. నువ్వులు వేసాను. ఇదిగో గసగసాలు వేస్తాను. కొబ్బరి పొడి పోయినా ఉల్లిపాయలు వేస్తాను. అబ్బాయి ఇందులో వేసేలా మరి అంతే మరి. పుదీనా పొయ్యి కట్టేసిన తర్వాత వేయలే. పొయ్యి కట్టేసిన తర్వాత కాదు, వేడి బాగా ఎక్కువైపోయింది కాబట్టి పొయ్యి కట్టేసి. కొత్తిమీర పేస్ట్ చేయాలి కాబట్టి తీసేసి అలా ఉంచిన తర్వాత నీకు ఇంకా పని ఉంది. అది చేసిన తర్వాత అప్పుడు పేస్ట్కి పట్టుకెళ్తుంది. కానీ పేస్ట్ చేయాలంటే కొంచెం ఆరాలి కదా, వేడి మీద ఉంది కదా. దీన్ని అలా పక్కన పెడదాం. ఆ ప్యాన్ తీసే దాకా పట్ట పొయ్యి మీద పెట్టు. పొయ్యి వెలిగించు. 8 గంటలు నూనె పొయ్యి వెలిగించావు కదా. ఏంటయ్యి నల్లగా ఉన్నాయి? ఉల్లి గింజలు, హిందీలో కలోంజీ అంటారు. ఫస్ట్ అది ఈ కలోంజీ వేసేస్తాం. ఉల్లి గింజలు, ఇదిగో జీలకర్ర. ఈ మాడిపోవు ఉన్నదే మాడిపోయినట్టుంటాయి కదా. మెంతులు వేసాం కదా. కరివేపాకు వేస్తాం. పచ్చిమిరపకాయలు వేస్తాం. వేసి మంట బాగా చెందబెట్టారు కదా. ఇదిగో పసుపు వేస్తాం. తిప్పిన తర్వాత ఉడకబెట్టిన కోడిగుడ్లు, ఉప్పు ఒక 2 గంటలు, 2 స్పూన్ల ఉప్పు, ఈ పెరుగులో అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం కూడా వేస్తాను. తీసుకుని కలపాలి. ఇందులో నీళ్ళే. ఇంకా చూసా పేస్ట్లోకి ఎలా అయిపోయింది. ఇప్పుడు ఈ పేస్టు వేస్తాను. కానీ నీళ్ళేంద్ర పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయలు దీన్ని వెళ్ళి పేస్ట్ చేసి తీసుకురా. నువ్వు డింక్ ఆలోచించు. ఇందాక నుంచి మరే నీతో మాట్లాడుతున్నాను, అయినా సరే దాని గురించి ఆలోచిస్తాను. అసలు ఆ డింక్ ఏంటి అని. అడు సామాన్యుడు కాదురా బాబు, నాకు పరీక్ష పెట్టాడు. అబ్బాయి వెరీ గుడ్ వెరీ గుడ్. దా ఇది మూర్తి అబ్బాయి, పేస్ట్ వేసేద్దాం. ఉడికిందే బాగా. పుదీనా, కొత్తిమీర, కొంచెం నీళ్ళే ఇందులో. బాగా కలిపేసి ఇది
దేని మామూలుగా తాగేచ్చాను నోటితోటి అంటే నోటితోటి తాగొచ్చు లేదా గ్లాసులు వేసుకుని కూడా తాగొచ్చు. అది కదరా పలావు బిర్యానీ ఉంటది కదా, దాని పక్కన పెట్టుకుని నంచుకుని తింటే అర్థమైంది. పులావ్ చేసావు కాబట్టి దానికి కాంబినేషన్ షేర్వా చేసావు. అయ్యి బాబు నీ బ్రెయిన్ బాబాయ్, కానీ ఒక్క చోట మాత్రం పని చేయట్లేదు ఆ బ్రెయిన్. వస్తుందరు రే, ఓ కంగారు పడిపోతే కుదరదు. అది ఆన్ ది వే అనమాట. ఆన్ ది వే అని ఎందుకన్నానంటే, నాకు తెలిసిన ఓ పెద్ద ప్రొఫెసర్ ఉన్నాడు. పెద్ద అంటే 90 సంవత్సరాలు ఉంటాయా? ఆ పెద్ద అంటే వయసు కాదురా, MA PhDలు అన్ని చేసిన అటువంటి ప్రొఫెసర్ కి పంపించాను. వెంటనే సమాధానం వస్తుంది. అప్పుడు మనం వీడికి కరెక్ట్ గా ఆడు చెప్పింది అర్థం చేసుకుంటాం. డింక్ అంటే ఏంటి మూత పెట్టేసి 10 నిమిషాలు 10 minutes ఉంటే సరిపోద్ది. పుదీనా కోడిగుడ్డు షేర్వా, పుదీనా కోడిగుడ్డు షేర్వా. బాబాయ్ మాగలేదు. ముందుగా ప్యాన్ లో పల్లీలు, నువ్వులు, గసగసాలు, కొబ్బరి పొడి, ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర వేయించి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. దాకలో 8 గంటలు నూనె వేసి వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ గింజలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు, ఉడికించిన కోడిగుడ్లు, సరిపడా ఉప్పు వేసి వేయించుకుని తరువాత పెరుగులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, కొన్ని నీళ్లు పోసి బాగా కలిపి వేగుతున్న గుడ్డల్లో వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించి మనం చేసుకున్న పుదీనా కొత్తిమీర పేస్ట్ వేసి కొన్ని నీళ్లు వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలో తీసుకుంటే పుదీనా కోడిగుడ్డు షేర్వా రెడీ.